ఈరోజు నాణ్యమైన విద్యను అందించకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మన యువతకు నేర్పకపోతే ఈ ఏఐ సునామీలో వీళ్ళు ఏమి ప్రయోజకులు కాని పరిస్థితి వస్తే ఈ దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైనదో ఈరోజు వేదిక మీద ఉన్న మనందరం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నాకు తెలిసి విద్యకు వైద్యానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, లేకపోతే మా మిత్రులు వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలకు, మా అర్ణమ్మ గారు కానీ మాకెవరికి భిన్నాభిప్రాయాలు లేవు. మా అందరి అభిప్రాయం ఒకటే, నాణ్యమైన విద్యను పేదలకు అందించడం ద్వారా దేశానికి ప్రయోజకులను తయారు చేయాలి. రీసెంట్గా 2024లో మేము ఒక సర్వే చేసినాం. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తాన్ని లెక్కించడం, కులగణన చేసినాం. విద్య, ఆర్థిక పరిస్థితి, లేకపోతే ఆ కమ్యూనిటీస్లలో ఎవరైనా పట్టభద్రుల వరకు చదువుకున్నారా తో సహా 57 ప్రశ్నలతోని సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినాం.